చర్లపల్లి ద గేమ్ చేంజర్ ఇవాళే రిలీజ్. ఎస్, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై పని భారం తగ్గించడానికి తానున్నానంటూ ముందుకొచ్చింది ఈ బాహుబలి రైల్వే టెర్మినల్. ఇవాళ ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్ గా ప్రారంభం కానుంది చర్లపల్లి రైల్వే స్టేషన్. వెల్కమ్ టు చర్లపల్లి రైల్వే స్టేషన్. ఎస్, చర్లపల్లి రైల్వే టెర్మినల్ సిద్ధమైంది. జంట నగరాల్లో ప్రధానంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ల ద్వారా ప్రయాణికులకు సేవలందుతున్నాయి. నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న రైలు ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి సిటీ శివార్లలో చర్లపల్లి రైల్వే స్టేషన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది రైల్వే శాఖ. భారీ వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్ అత్యంత విశాలంగా ఆధునిక మౌలిక సదుపాయాలతో కొలువుతీరింది. ఎయిర్పోర్ట్ లుక్ తో కనిపించే చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ఇది హైదరాబాద్ లో 4వ అతిపెద్ద రైల్వే స్టేషన్. మొత్తం 430 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రైల్వే స్టేషన్ నిర్మించారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఈ స్టేషన్ లో మొత్తం 9 ప్లాట్ఫామ్లు, 6 లిఫ్ట్లు, 7 ఎస్కలేటర్లు, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయి. ఎయిర్పోర్ట్ రేంజ్ లో టెర్మినల్ నిర్మాణం జరిగింది. హైదరాబాద్ లో 100 ఏళ్ల తర్వాత మరో అతిపెద్ద రైల్వే స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ సిద్ధం కావడంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లపై భారం తగ్గనుంది. అయితే చర్లపల్లి నుంచి హైదరాబాద్ నగరంలోకి రోడ్ కనెక్టివిటీ పెంచాల్సి ఉంటుందంటున్నారు స్థానికులు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభమైతే 50,000 మంది నుంచి 1,00,000 మంది ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది. చర్లపల్లిలో ఇప్పటికే 25 జతల రైళ్లు ఆగుతుండగా ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే మరో 30 రైళ్ల దాకా అందుబాటులోకి వస్తాయి. దీంతో ప్రయాణికులు వేగంగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఢిల్లీ, చెన్నై, కోల్కతా, విశాఖ వైపు వెళ్లే రైళ్లను చర్లపల్లి నుంచి నడపనున్నారు. ప్రస్తుతం చర్లపల్లిలోని 9 ప్లాట్ఫామ్లలో 2ంటిని ఎంఎంటీఎస్ ట్రైన్ కోసం కేటాయించారు. ప్రయాణికుల కోసం ఏసీ, నాన్ ఏసీ వెయిటింగ్ హాల్స్, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, రిజర్వేషన్ కౌంటర్లు, టికెట్ కౌంటర్లు ఇలాంటివన్నీ సిద్ధం చేశారు. ప్రధాని మోదీ వర్చువల్ గా ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ ను ప్రారంభిస్తారు. ఇదే సమయంలో చర్లపల్లిలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు.